ఇటీవలే రావులపాలెంలో జరిగిన సాయి హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. నేపథ్యంలో బాధితుడి కుటుంబాన్ని రాధారంగా మిత్రమండలి ఏపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుజ్జి పరామర్శించారు. ఇక శోకసంద్రంలో ఉన్న సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రాధారంగా మిత్రమండలి పూర్తి అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధారంగా మిత్రమండలి అనేది కులాలు మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కేసుని నీరుగార్చకుండా, అంటే నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు. కానీ ఎందుకనంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు తరచూ చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే నిందితులకు కానీ, లేకపోతే అంతకులకు కానీ, లేకపోతే గంజాయి బ్యాచ్కి కానీ కులాలు ఉండవు. దయచేసి దీన్ని కులాల వారీగా చూడకుండా ఈ సాయి అనే కుటుంబానికి, అదే సాయిని ఎలాగో తీసుకురాలేం కాబట్టి అతి కిరాతంగా దారుణంగా హత్యగావించబడిన సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఫ్యామిలీకి కల్పించాలని, అదీ కాకుండా ఈ హత్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కఠినంగా శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం అలాగే స్థానిక నాయకులు కూడా కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన రాజేష్ కొడమంచిలి హరీష్ ని సంప్రదించడం జరిగింది. మేము తను ఇలా జరిగిందన్న అని చెప్పడంతోనే హరీష్ ని తీసుకుని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్యాయం కానీ జరిగితే ఎట్టి పరిస్థితులు ఈ కుటుంబం తరపున పోరాడతానికి మేము ముందుకు వస్తాం. అలాగే మీరు ఎప్పుడైనా సరే, నేను రావులపాలెం గ్రామానికి విచ్చేయడానికి గల ముఖ్య కారణం మన సాయి అనే యువకుడిని అతి కిరాతంగా, అతి దారుణంగా నమ్మించి అతనితో తిరుగుతున్న స్నేహితులే హతమార్చారని తెలిసి